RRR సినిమా ఆస్కార్ అవార్డు అందుకోవడం పట్ల హీరో రామ్ చరణ్ ఆనందం వ్యక్తం. మాజీ మంత్రి ప్రతిపాటి నివాసంలో మీడియా సమావేశం, వైసీపీపై ఫైర్. RRR సినిమాకు ఆస్కార్ అవార్డు అందుకోవడం పట్ల హీరో రామ్ చరణ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. केरवानी साहब एंड राजमौली साहब एंड चंद्रबोस साहब, इनके वजह से हम ये रेड कार्पेट गए थे और ऑस्कर जीत कर वापस आए थे। और इनके अलावा हमारे देश को, हमारे ऑडियंस को, हमारे फैंस को हर जगह में नॉर्थ से साउथ से ईस्ट एंड वेस्ट सबको हम सर फैंस जो RRR को देख के इतना अच्छा बड़ा हिट किया था। आपका सॉन्ग था ये, हमारा सॉन्ग ये नाटू देश का सॉन्ग हो गया। देश की जनता ऑस्कर के पास लेके आके हमको जीतने के लिए अवकाश दिया। థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్స్ అండి. అది మా సాంగ్ కాదు ఇది ఇంకా ఫ్యాన్స్ సాంగ్ అయిపోయింది, జనాల సాంగ్ అయిపోయింది. డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ ఏజ్ వాళ్ళు ఓన్ చేసుకున్నారు. వాళ్ళు ఈ సాంగ్ని ఆస్కర్ వరకు తీసుకెళ్లారని నేను గట్టిగా నమ్ముతున్నాను. అండ్ వాళ్ళందరికీ, మా కీరవాణి గారికి, మా రాజమౌళి గారికి, చంద్రబోస్ గారికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ. ఇది వాళ్ళ సాంగ్. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన TPUS ABN రెడ్డి ఘన విజయం సాధించిన సందర్భంగా సంబురాలు జరుపుకుంటున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన TPUS ABN రెడ్డి ఘన విజయం సాధించిన సందర్భంగా మెదక్ జిల్లా పట్టణ కేంద్రంలోని విజయోత్సవ సంబరాలు నిర్వహించిన మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సింగాయపల్లి గోపి, జనార్దన్ రెడ్డి, నర్సాపూర్ అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ వాల్దాస్ మల్లేష్ గౌడ్, మెదక్ అసెంబ్లీ కన్వీనర్, మెదక్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు, జిల్లా ఉపాధ్యక్షులు సత్యనారాయణ, వివిధ మోర్చాల రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, వివిధ మండలాల అధ్యక్షులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పరిణామాలన్నీ చూసిన తర్వాత ప్రజలకు బుద్ధి నేర్పే టీచర్లు, సమాజంలో విజ్ఞులుగా పేరున్నటువంటి టీచర్లు సమాజానికి ఒక దిశ దశ నిర్మాణం చేసి చూపించేటువంటి టీచర్లు ఈరోజు ప్రభుత్వానికి ఒకసారి చెప్పపెట్టు సమాధానం చెప్పి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రావాలి, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజలు ఎవరి పక్షాన ఉండాలనే దానికి ఈరోజు సెమీఫైనల్గా టీచర్స్ ఎమ్మెల్సీ జరిగిన ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ తపస్ కలిసి నిలబెట్టినటువంటి
ఏబిఎన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో వాళ్ళు గెలిపించినందుకు ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న టీచర్లందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మెదక్ శాఖ ద్వారా వాళ్ళకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు వచ్చినటువంటి ఎలక్షన్ రిజల్ట్ రాబోయే ఎలక్షన్లకు ఒక దారిగా, ఒక మార్గదర్శకంగా, ఒక ముందడుగుగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ పక్షాన ఉండి ఈ అన్యాయం అరాచకం చేస్తున్నటువంటి ఈ స్కీమ్లకు సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని పొందబెట్టాలని కోరుతా ఉన్నాం. ఎస్పీఎస్సీలో ప్రశ్నపత్రాల అమ్మకాలు, పరీక్షల నిర్వహణలో సర్కారు తప్పిదాలను నిరసిస్తూ టీఎస్పీఎస్సీ ముట్టడికి వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. టీఎస్పీఎస్సీలో ప్రశ్నపత్రాల అమ్మకాలు, పరీక్షల నిర్వహణలో సర్కార్ తప్పిదాలను నిరసిస్తూ ఈరోజు టీఎస్పీఎస్సీ ముట్టడికి వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ పరిధి మరియు అందుబాటులో ఉన్న ఇతర జిల్లాల పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఉదయం 10:30 గంటలకు టీఎస్పీఎస్సీ భవనం వద్ద హాజరై ఉండగా పోలీస్ బృందం షర్మిలమ్మను అదుపులోకి తీసుకున్నారు. మేమేమైనా యుద్ధాలు పట్టుకొని, కర్రలు పట్టుకొని, రాడ్లు ఏమైనా ఉన్నాయమ్మా? రాళ్ళు ఏమైనా ఉన్నాయా మన దగ్గర? కట్టలు ఏమైనా ఉన్నాయా? కట్టలు ఏమైనా ఉన్నాయా? మేమేమీ చేయం. అక్కడికి వెళ్ళి ఊరికే కూర్చుంటాం. అక్కడ ఊరికే ధర్నా మాత్రమే చేస్తాం. ఇంతవరకు ఏం యాక్షన్ ఎందుకు తీసుకోలేదు కనుక మా పని మమ్మల్ని చేసుకొనివ్వం, మీ పని మీరు చేసుకోండి. మేము ఏ మాత్రం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అర్హత లేదు, మీరు దానికి కోఆపరేట్ చేయండి అని అడుగుతున్నారు మమ్మల్ని. మీరు ప్రజాస్వామ్యాన్ని కోఆపరేట్ చేస్తే మమ్మల్ని పీస్ఫుల్ గా ధర్నాలు చేసుకొని ఇస్తారు. మేమేం కట్టతో పోవట్లేదు, రాడ్లతో పోవట్లేదు, మేమేం దాడులు చేయడానికి పోవట్లేదు. నేను ఎట్లా కనిపిస్తున్నానండి మీకు? కొత్తగా గొడవలు పట్టుకొని రాని రుద్రం అలా కనిపిస్తున్నానా? మీకు ఏమైనా యుద్ధాలు చేయడానికి పోతున్నట్టు కనిపిస్తున్నానా నేను? చెప్పండి. ఏం సార్ ఎవరికైనా ఎట్లా కనిపిస్తున్నా? ఏం తల్లి పోనీ ఇక్కడ ప్రొటెస్ట్ చేసుకుందామన్నా కూడా మీరు చుట్టుపక్కల బ్యారికేడ్లు చేసి మా వాళ్ళు వచ్చిన వాళ్ళని వచ్చినట్లు అరెస్ట్ చేస్తామంటున్నారే. అదే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం పర్మిషన్ అడిగా, మీరు ఇచ్చారా? మీరు ఇస్తుంటే మీరు ప్రతిపక్షానికి కూడా ఫ్రెండ్లీగా ఉంటే మేము పర్మిషన్ అడగడానికి కూడా ఉంటదండి. మా వాళ్ళను అంతా ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తుంటే మేము గుర్తుపెట్టుకోండి, మన గుండెల్లో నిజాయితీ ఉంది. గుర్తుపెట్టుకోండి, దేవుడు మన పక్షాన ఉన్నాడు, ప్రజలు మన పక్షాన ఉన్నారు, విజయం మనదే. దక్షిణ భారత పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు 2వ రోజు కేరళలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్రపతి శంకుస్థాపన చేయనున్నారు. Land of Jagadguru Adi Shankaracharya, different streams of spirituality and inclusion have been flowing in Kerala, inspired by Sheikhs and reformers like Sri Narayanaguru, Chattimma Swamigal, Ayankali, Poigoyal Upchon, and B.T. Bhatt Tiripat. Kerala has produced a galaxy of stalwarts. The late of Sri E.R. Narayana, my distinguished predecessor in the Rashtrapati Bhavan, was a son of Kerala. The rich political legacy of Kerala includes the late Sri E.M.S. Nimbuduripad, Sri R. Shankar, Sri P. Achyuta Menon, Sri Karunakaran, Sri E.K. Nayanar, Sri M.T. Srimati K.R. Gauri Amma. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి గారి క్యాంప్ కార్యాలయంలో అది అక్కడ అందరికి తెలుసు. గూగుల్ టేక్అవుట్ లో చేస్తే వీళ్ళిద్దరూ అక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది. దెర్ ఇస్ నో డౌట్. ముఖ్యమంత్రి గారు అక్కడే ఉన్నారు, ముద్దాయిల్ని కాపాడుతున్నారని ఆరోపణ ఉంది. అది అందరికీ తెలుసు. వర్లరామయ్య ఒక్కడే చేసేది కాదు, సాక్షాత్తు ఆయన కుటుంబ సభ్యులే
ఆయన తల్లి, ఆయన సొంత చెల్లి, ఆయన బాబాయ్ కూతురు అందరు కూడా, రాష్ట్ర ప్రజలందరూ, పులిలందరూ వాళ్ళు కూడా ఆ మాట చెబుతూ ఉన్నారు. ఈయనే అవినాష్ రెడ్డి అనే ప్రధాన హంతకుడికి రక్షకుడు. ఆయన అక్కడే ఉన్నారు ఢిల్లీలో. ఈయన హంతకుడుగా అనుమానితుడిగా ఉన్న, ప్రధాన అనుమానితుడుగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి గారు కూడా అక్కడే ఉన్నారు. ఇద్దరు ఎక్కడే ఉన్నారు? అదే ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు? యాజ్ ఆఫ్ నో ప్రధానమంత్రి గారి ఇంట్లో ఉన్నారు. ప్రధానమంత్రి గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు ముఖ్యమంత్రి గారు? జనరల్గా ముఖ్యమంత్రి అందరూ ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్తారు. ఏదైనా రాష్ట్రంలో ఏదైనా తీవ్రమైన సమస్య, ప్రధానమైన సమస్య ఉంటే ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకురావటం కోసం, దానికి రిడ్రెసల్ చేయించుకోవటం కోసం అక్కడికి వెళ్తారు. ప్రధానమంత్రి దగ్గరికి ఎందుకు వెళ్ళారు ముఖ్యమంత్రి గారు అని నేను ప్రశ్నించటంలా, ఆ మాత్రం తెలియని వాళ్ళం కాదు. ఇప్పుడు మీరు ఎందుకు వెళ్ళారు ప్రధానమంత్రి గారి దగ్గర? ఇప్పుడు ప్రధానమంత్రి ఇంట్లోనే ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ, బయటకు వచ్చి ఉంటారేమో ఒకవేళ. ఎందుకు వెళ్ళారు మీరు? రాష్ట్రంలో ఈ రోజున బడ్జెట్ సమావేశం జరుగుతుంది, శాసనసభ జరుగుతుంది. మీ ప్రెజెన్స్, మీ హాజరు చాలా అవసరం ఇక్కడ. మీ బడ్జెట్కి రాష్ట్ర ప్రజలందరూ కూడా పెదవి విరుస్తూ ఉన్నారు. ఇంకా మీ ప్రెజెన్స్ చాలా అవసరం. మీ బడ్జెట్ మీద తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉన్నది. మీ ప్రెజెన్స్ చాలా అవసరం ఇక్కడ. ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇక్కడ రాష్ట్రంలో. మీరు తీర్చవలసినవి, మీరు సెటిల్ చేయవలసినవి, మీరు రెడ్రెస్ చేయవలసినవి. మీ ప్రెజెన్స్ ఇక్కడ చాలా అవసరం. పట్టభద్రుల ఎన్నికలో కౌంటింగ్ జరుగుతుంది. మీ పార్టీ ఘోరంగా ఓడిపోతూ ఉన్నది. ఆ ఎన్నిక ద్వారా ప్రజా వ్యతిరేకత తీవ్రంగా కనపడుతుంది. మీ ప్రెజెన్స్ చాలా అవసరం. కానీ వీటన్నిటినీ పక్కన పెట్టి, వీటన్నిటినీ కాదని మీరు ఢిల్లీ ఎందుకు వెళ్ళారు సార్? మీరు వెళ్ళేటప్పటికే అక్కడ ప్రధాన ముద్దాయి అనుమానితుడు అక్కడ ఉంటాడు. ఇంకొక సీఎం భారతదేశంలో ఎవరు కూడా అనుమానితుడైన ముద్దాయిని అట్లా పక్కన వేసుకొని తిరగరు ఢిల్లీ పుర వీధుల్లో. ఇంకా నయం, ప్రధానమంత్రి గారి దగ్గర కూడా తీసుకెళ్ళి, ఇదిగో ఇతనే సార్ నేను మీకు చెప్పేదని చెప్పలేదు. తీసుకెళ్ళలేదు కదా, తీసుకెళ్ళలేదని తెలిసింది. నేను ఎంక్వైరీ చేశా. ఎస్, తీసుకెళ్ళలేదు. ఇంకా నయం, భయపడ్డా నేను. తీసుకెళ్ళి, ఇదిగోండి మా తమ్ముడండి, మా బాబాయిని చంపింది ఇతనేనండి. ఇంకా న్యాయం పరిచయం చేయలేదు ప్రధానమంత్రి. కొంపలు అంటుకున్నాయి. మీరు ఎందుకు వెళ్ళారు సార్ అని నేను అడుగుతున్నా. మీ దగ్గర అవినాష్ రెడ్డి లేడు, ఢిల్లీలో నా ఇంట్లో లేడని చెప్పడానికి లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. గూగుల్ టేక్అవుట్ కూడా అయిపోయింది సార్. మీరు లేదని చెప్పడానికి లేదు. సో మీరు వెళ్ళింది మీ తమ్ముడు అవినాష్ రెడ్డి గారి అరెస్టును ఆపటం కోసం, సిబిఐ అతనికి సాయం చేయాలని కోరటం కోసం కాదా? చెప్పండి. ఇక ఏ ప్రజా సమస్య మీద వెళ్ళారు గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఢిల్లీకి? మీ ముందున్న ప్రధాన సమస్య ఇదే. ఎనీ మూమెంట్ యువర్ బ్రదర్ అవినాష్ విల్ బి నాప్డ్ బై సిబిఐ. ఎనీ మూమెంట్, ఎనీవే రా అని ఎక్కిచ్చేస్తారు. వ్యాన్, ఎస్కాట్ వాహనం ఎక్కిచ్చేస్తారు. హీ విల్ బి టేకెన్ టు సిబిఐ కోర్ట్. దాన్ని ఆపడం కోసమే కదా మీరు ఢిల్లీ వెళ్ళారు. ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కలకంటున్నారు. అంటే ఆయన లక్ష్యం ఎంత గొప్పదో దీన్ని బట్టి మనకు తెలుస్తోందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. కళ అంటే నిద్రలో వచ్చేది కాదు, నిద్రపోకుండా చేసేది. ఒకసారి కళ కంటే అది కళ, అదే కళను రెండోసారి కంటే అది కోరిక, మూడోసారి కూడా కంటే అది ఒక అభిరుచి, ఒక లక్ష్యం, ఒక గమ్యం. మరి మన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కలకంటున్నారు. అంటే ఆయన లక్ష్యం ఎంత గొప్పదో దీన్ని బట్టి మనకు తెలుస్తోంది అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఏపీజే అబ్దుల్ కలాం గారి స్ఫూర్తిదాయకమైన మాటల్లో ముగించాలనుకుంటున్నాను అధ్యక్ష. కళ అంటే నిద్రలో వచ్చేది కాదు, నిద్ర పోకుండా చేసేది. కళ అంటే నిద్రలో వచ్చేది కాదు, నిద్ర పోకుండా చేసేది. ఒక్కసారి కలగంటే అది కళ,
అదే కళను రెండోసారి కంటే అది కోరిక, మూడోసారి కూడా కంటే అది ఒక అభిరుచి, ఒక లక్ష్యం మరియు ఒక గమ్యం. ఐ రిపీట్ అధ్యక్ష, ఒకసారి కలగంటే అది కళ, అది కళని రెండోసారి కంటే అది కోరిక, మూడోసారి కూడా కంటే అది ఒక అభిరుచి, ఒక లక్ష్యం మరియు ఒక గమ్యం. మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు అన్నారు అధ్యక్ష కళ? పేదరిక నిర్మూలన, పేదరిక నిర్మూలన, ప్రజలందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను అందించడం మా ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. ఈ ధ్యేయాన్ని సుస్థిరాభివృద్ధి లక్ష్యాల కార్యాచరణ ద్వారా సాధించడానికి మా ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుండి పూర్తి నిబద్ధత ఉంది. మన రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధించడంలో ప్రజలు ఎల్లప్పుడూ ప్రధాన పాత్ర పోషించేలా చేయడమే మా గమ్యం. సాధికారత పొందిన ప్రజలు మన రాష్ట్రాన్ని స్థిరమైన అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రపంచానికి తమ సత్తాను చాటాలని మా ప్రభుత్వ ఆకాంక్ష. అయితే అధ్యక్ష ఈ సమయంలో నాకు గుర్తుకొస్తుంది అధ్యక్ష ఒక గొప్ప మరి కావ్యము. సిరికిం చెప్పడు శంఖ చక్రయుగంబు చేదోయి సంధింపడు, ఏ పరివారంబును జీరడు అబ్రకపతిన్ పన్నింపడు, ఆకర్ణికాంతర దమ్మిళ్ళాన్ని చక్కనొత్తాడు, వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు, గజ ప్రాణోవన ఛాయాయి. అంటే గజేంద్రుడు ఎప్పుడైతే నా వల్ల కావడం లేదని చెప్పి విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడో అప్పుడు లక్ష్మీదేవికి చెప్పడు, పక్కనున్న సైనికులకు చెప్పడు, గరుడ్మంతునికే చెప్పడు. మరి పరిగెత్తుకుంటూ పోతుంటే చివరకు లక్ష్మీదేవి చీర పొరపాటును తగులుకుంటే కూడా అట్లే పరిగెత్తుకుంటూ పోతాడు. ఎందుకంటే గజేంద్రుణ్ణి కాపాడేదానికి. ఆ విధంగా 4 సంవత్సరాలుగా మన ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఒక పేదవాని కోసం 4 సంవత్సరాలుగా ఈ విధంగా తప్పించిందని చెప్పి మీకు తెలియజేస్తాను. అదేవిధంగా అధ్యక్ష చెప్తారా? మాజీ మంత్రి ప్రత్తిపాటి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో తన నివాసంలో మీడియా సమావేశంలో ప్రతిపాటి కామెంట్స్, ప్రజా పరిపాలన గాలికి వదిలేసి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా కూడా అత్యవసరంగా తన స్వార్థ ప్రయోజనాల కోసం తాను చేసిన తప్పులని కప్పుపుచ్చుకోవడం కోసం ఢిల్లీలో మోడీ దగ్గరికి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు, దేనికోసం వెళ్తున్నాడో తాడేపల్లి ప్యాలెస్ కొంపకు సైతం చుట్టుకుంటుందని భయంతో ఢిల్లీ వెళ్తున్నాడు ప్రజలకి బాగా తెలుసు. ప్రతిపాటి 3 రాజధానులని ప్రజల్ని మోసం చేస్తూ విశాఖ రాజధాని అని పరిపాలన కొనసాగిస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ ప్రజలు పట్టభద్రుల ఎన్నికలలో 2 చెంపలు చల్లుమనే విధంగా తీర్పునిచ్చారు. జగన్మోహన్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకతని తెలియపరిచారు. జగన్మోహన్ రెడ్డి ఎంతో అరాచకంగా డబ్బు రౌడీయిజం అధికారులను అడ్డం పెట్టుకుని చలామణి చేసిన పట్టభద్రుల ఎన్నికలు 1 సైడ్ గా తెలుగుదేశం గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఒక చెంప దెబ్బల ఈ ప్రజా తీర్పు. ప్రజలకు ఈ జగన్మోహన్ రెడ్డిపై నమ్మకం లేదు. జగన్ రెడ్డి ప్రజలను నిలువుగా మోసం చేసిన సంగతి గ్రహించారు. చంద్రబాబు నాయుడుపై ఎంతో నమ్మకంతో ప్రజలు ఉన్నారు. రేపు ఏ క్షణానైనా ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. 175 స్థానాల్లో 170 స్థానాలు తెలుగుదేశం గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 3 రాజధానులని చెప్పి జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డికి 2 చెంపలు వాయించారు ఇవాళ. ఎక్కడైతే ఆయన విశాఖ రాజధాని అని చెప్పుకుంటున్నాడో, పరిపాలన రాజధాని అని చెప్తున్నాడో, పరిపాలన రాజధానికి నేను జులైలో వెళ్ళబోతున్నానని చెప్తున్నాడో ప్రజలు నమ్మలేదు జగన్మోహన్ రెడ్డిని. క్లియర్ కనపడుతుంది వాళ్ళ రిజల్ట్. పట్టభద్రుల ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడైనా జ్ఞానోదయం కలగాలి. ఎందుకంటే పట్టభద్రుల నియోజకవర్గాలు 3 గెలవబోతున్నాం. తెలుగుదేశం పార్టీ మీరు డబ్బులు పెట్టినా, మీరు అధికార దుర్వినియోగం చేసినా, మీరు దొంగ ఓట్లు వేయించినా, దొంగ ఓట్లు చేర్పించినా, పట్టభద్రులు కానటువంటి వాళ్ళ ఓటర్ల లిస్టులో పెట్టినా ప్రజల్లో మీ మీద వ్యతిరేకత స్పష్టంగా కనపడుతూ ఉంది. కాబట్టి ఒకటి, విశాఖని పరిపాలనా రాజధానికి ప్రజల ఆమోదం లేదు అనేటువంటిది స్పష్టంగా పట్టభద్రులు ఈ రోజు జరిగిన ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఇంకేం రిజల్ట్ కోసం వేచి చూడాల్సిన అవసరం కూడా లేదు.
వాళ్ళ నాయకులు కూడా చెప్పారు, ఇది రెఫరెండంగా భావిస్తామని కూడా చెప్పారు. వాళ్ళకి ఏ మాత్రం సిగ్గుంటే, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే రిజైన్ చేయాలని మాట్లాడినటువంటి వాళ్ళు. మీరు రెఫరెండంగా కూడా భావిస్తామన్నారు. ఆ భావిస్తామని ప్రగల్భాలు పలికినటువంటి నాయకులు ఏ స్థాయిలో ఉన్నా మీరు రిజైన్ చేయండి. ఇప్పుడు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఇప్పటికే తూర్పు పట్టభద్రుల నియోజకవర్గం గాని, విశాఖ ఉత్తరాంధ్ర నియోజకవర్గానికి ఇప్పటికే రిజల్ట్ వచ్చేసింది. పశ్చిమ కూడా బోర్డర్లో ఉంది. తప్పకుండా అది కూడా గెలవబోతున్నాం. 3 గెలవబోతున్నాం. మీ డబ్బు పనిచేయలేదు, మీ దొంగోట్లు పనిచేయలేదు, మీ అధికార దుర్వినియోగం పనిచేయలేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ బూతుల్లో క్యాండిడేట్లని, ఏజెంట్లని ఇబ్బందులు పెట్టినా కూడా పట్టభద్రులు చంద్రబాబు గారి మీద నమ్మకం, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులకు స్వస్తి బలికి ప్రజా తీర్పుతోనైనా అమరావతి ఏకైక రాజధాని అని స్పష్టమైన ప్రకటన చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు, కంగారు పడతా ఉన్నాడు. ఒక పక్క అవినాష్, ఒక పక్క ఈడీ, మరొక పక్క మరి తాడేపల్లి నివాసానికి కూడా వస్తాయేమోనని భయాందోళనలో ఉన్నారు. పరిపాలనను గాలి కుదిలేసి వచ్చిన సమస్యల నుండి, వచ్చిన సుడిగుండంలో నుంచి ఎట్ట బయటికి రావాలనేటువంటి తత్తరపాటులో ముఖ్యమంత్రి ఉన్నాడు. అసెంబ్లీ జరుగుతుంటే ఢిల్లీ పోవడం ఏంటి? ఎంత కంగారుంటే ఢిల్లీ పోయాడో రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. సమస్యల నుంచి బయటపడే ప్రసక్తే లేదు జగన్మోహన్ రెడ్డి. సమస్యల సుడిగుండంలోకి నెట్టబడతా ఉంది ప్రభుత్వంతో పాటు జగన్మోహన్ రెడ్డిని కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. RRR సినిమా ఆస్కర్ అవార్డు అందుకోవడం పట్ల హీరో రామ్ చరణ్ ఆనందం వ్యక్తం. మాజీ మంత్రి ప్రతిపాటి నివాసంలో మీడియా సమావేశం, వైసీపీపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.